హాయ్ హలో నమస్తే. నా పేరు రాధాకృష్ణ. బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా అయిపోతున్నది. ఇంకా పట్టుమని 10 రోజులు కూడా లేదు. ఇంక ఈ సండే అయిపోతే నెక్స్ట్ సండేకి ఫినాలే వీక్ ఫినాలే అయిపోతుంది. గ్రాండ్ ఫినాలే. ఇంకా మనం బిగ్ బాస్‌కి నమస్తే చెప్పేయచ్చు. కనుక మీరందరూ కూడాను కొంచెం నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడాలు ఇలాంటి కొద్దిగా చేయండి. ఈ సీజన్‌లోని కొద్దిగా ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. మరేం లేదు. ఎందుకంటే రివ్యూస్ మీద కొంచెం ఆధారపడ్డా అంటే ఫుటేజు దీని అన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా చేశాను. ఓకే. అది పక్కన పెట్టుకుందాం. నిన్నటి ఎపిసోడ్ చూస్తే మీకేమనిపించింది? నిన్న చాలా చక్కగా మంచి గేమింగ్ అయితే నిన్న ఉందని నాకైతే అనిపించింది. నిన్నటి విషయంలోనే ఏముందంటే ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే సంజన గారు చాలా కోపంగా ఉంటారు. ఎందుకుంటారు? మన ఇమాన్యుయల్ గారు ఓటేసారు. ఆమె గేమ్‌లో లేక ఉండిపోయింది. నెక్స్ట్ గేమ్ ఏదైతే అది ఆడడానికి లేదు కాబట్టి ఆమెకి కొద్దిగా కోపంతో ఉంది. అది సుమన్ శెట్టితో అడుగుతుంటాడు ఇమాన్యుయల్. "ఏరే మమ్మీ ఎలాగుంది? టిఫిన్ చేయడానికి రమ్మని పిలిస్తే సుమన్ శెట్టి" అంటూ ఉంటాడన్నమాట ఇమాన్యుయల్. "నేను మళ్ళీ తింటాను. మమ్మీ ఎంత కోపంగా ఉంది" అని అంటే దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా ఉంటాడు సుమన్ శెట్టి. అయితే ఆ సుమన్ శెట్టి అవునన్నా, అవునన్నా అన్నీ వింటాడు చక్కగాను. భరణి ఈలోగా వస్తాడు. ఈలోగా సంజన గారు వస్తారు. ఆ టాపిక్ అయిపోయి ఏదో పక్కకెళ్ళిపోతుంది. కానీ భరణి గారు అక్కడ అంటారు, "తల్లి కొడుకుల విషయంలో నువ్వు అస్సలు దూరొద్దు సుమన్న. నువ్వు ఏ మాత్రం దూరినా ఆళ్ళిద్దరూ మళ్ళీ ఒకటైపోతారు. నువ్వు చెడ్డయిపోతావు. కనుక నువ్వు అస్సలు దొరకదంటే" సుమనన్న అవునవును, అవునవును అంటాడు. భరణి గారు ఏదైనా అంటే చాలు దానికి అసలు ఎదురు చెప్పడు సుమనన్న. కరెక్టే, కరెక్టే, కరెక్టే అని అంటుంటాడు. అది చాలా చక్కగా అనిపిస్తూ ఉంటది. అది చూడండి. చూసుంటారు మీరు. దాని గురించి మీకేమనిపించిందో సుమనన్న విషయంలో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఆ! నెక్స్ట్ గేమ్‌కొస్తాం. గేమ్‌కొచ్చేకల్లా బిగ్ బాస్ మంచి గేమ్ ఇచ్చాడిక్కడ. ఏంటి ఇగ కళ్యాణ్ అండ్ ఇది సంజన గారు ఇద్దరు కూడాను గేమ్‌లో లేరు కదా! ఆవిడ వాళ్ళిద్దరూ కలిసి సంచాలకులుగా ఉండి, వాళ్ళు బాల్స్‌ని విసురుతూ ఉండేటట్టుగా వీళ్ళకి జంబో ప్యాంట్స్ అని పెద్దవిచ్చారు. బాస్కెట్‌ల్లాగా ఉంటాయి. అవి కాళ్ళకి వేసుకొని లోపలికుండాలి. లైన్ మీద నిల్చుంటే ఈ బాల్స్ అన్నీ వాళ్ళు లైన్ మీద వేస్తారు. ఆ బాల్స్‌ని కింద పడిపోకుండా పట్టుకోవాలి. ఎవరు ఎన్ని బాల్స్ పట్టుకుంటే వాళ్ళకి ఆ గేమ్ విజేతగా ప్రకటిస్తారు. అంటే అప్ అండ్ డౌన్స్‌లో టాప్ ఆర్డర్‌లో మార్క్స్ ఇస్తారనమాట. ఆ పాయింట్స్ అనేవి వస్తుంటాయి. ఆ విధంగా చూసుకుంటే ఆ బాల్స్ వేసే విధానం గాని, వీళ్ళు గాని కొద్దిగా తొందరపడి వేసినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటది. కరెక్ట్‌గా క్లియర్‌గా వేస్తారు. అందులో సుమనానికి వేస్తూ ఉంటే భరణయ్య గారు హైట్ అడ్వాంటేజ్ చక్కగా భరణయ్య గారు పడేస్తుంటారు. ఒకటోది. రెండోది కళ్యాణ్ అయితే కంటిన్యూయస్‌గా స తనూజకి బాల్స్ ఎక్కువేస్తాడు. అది వాళ్ళకి అన్‌ఫెయిర్ అనిపించినట్టుగా అనిపించి సంజన గారు అక్కడ అడుగుతారనమాట. ఏ ఏ విధంగా నువ్వు బాల్స్ అసలు సుమనన్నకే వేయలేదు. అసలు అటువైపు విసరలేదు. అన్నీ ఇటు పక్కే వేసావు అని చెప్పేసి. నేనంటే కళ్యాణ్ దగ్గరికి అపోజ్ చేస్తాడు. నేను ఫెయిర్‌గా ఏసాను. అందరికి సుమనన్నకి వీళ్ళకి ఇమాన్యుయల్‌కి 2 ఏసాను. డీమాన్‌కి 2 ఏసాను. తనుజకి, భరణికి అందరికి 2 బాల్లేసుకుంటూ వచ్చాను నేను. నేనెక్కడ అన్‌ఫెయిర్ చేశానన్నట్టు. ఆ గేమ్‌ని మొన్నటి గేమ్‌తో ముడిపెట్టి సంజన గారు కొద్దిగా అయితే స్పేస్ తీసుకొని వాదిస్తారు. అది కళ్యాణ్ అయితే ఆటలు సాగనివ్వకుండా ఎక్కడికక్కడ పాయింట్స్‌నయితే కట్ చేస్తాడు. బానే ఉన్నది. అది నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేకల్లా టాప్ ఆర్డర్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ మరొక గేమ్ ఇస్తారు. మళ్ళీ ఆ గేమ్‌లోని ఏంటంటే ముగ్గురిని ఇద్దరిని తీయాలంటారు. ఇద్దరిని తీయాలని అనేసరికల్లా మళ్ళీ వీళ్ళందరూ కూడాను సెట్ చేసుకొని అడుగుతారనమాట. అక్కడ చాలా పెద్ద గొడవ జరిగింది. పాయింట్స్ అయితే ఎవరి పాయింట్స్ ఆళ్ళు పెట్టారు. అయితే ధీమానికిను, సంజన గారికి మంచి గొడవ జరుగుతుంది. ఏంటది? నేను 50,000కి వాటిలో నేను గాని, ఇది ఇమాన్యుల్ గాని మీకేసాము. వాళ్ళందరూ కూడా మీకు వేయలేదు. భరణి గారికి వేశారు. మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తే మీరు మాకు ఓట్లేసి మమ్మల్ని ఇక్కడి నుంచి తీసేస్తున్నారు అని సంజన గారి మీద డీమాన్ నడుస్తాడు. సంజన గారు ఏమంటారు? మీకు ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది గదా! మీరు టాప్ ఆర్డర్‌లో పైనున్నారు. మళ్ళీ మీరు ఆడతానంటే మీకు పాయింట్స్ ఎక్కువవుతాయి. మీకు పాయింట్స్ ఎక్కువైతే ప్రజల దగ్గర మేము మాట్లాడడానికి మా ఓట్ అప్పీల్‌కి పాయింట్స్ తగ్గుతాయి కదా! అని సంజన గారి వాదన ఆమె. మీరింక బాగా తిన్నారు. స్వార్థం చూసుకోకుండా తప్పుకోండి ఆటలో నుంచి అని చెప్పేసి ఆమె వాదిస్తది. అది కూడా కరెక్టే. ఎందుకంటే ఇక్కడ మిగతా గేమ్‌లన్నీ పక్కన పెడితే సంజన గారి వాదనలో ఇది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ఆల్రెడీ ఓట్ అప్పీల్ కోసం ఇద్దరు వెళ్లారు. ఎవరెవరు వెళ్లారు? డీమన్ అండ్ ఇమాన్యుయల్ వెళ్ళాడు. అందులోనే అందరూ కూడా ప్రేక్షకులందరూ కూడాను ఎవరికిచ్చారు ఓట్ ఎక్కువ అప్పీల్ చేసుకోమని ఇమాన్యుయల్‌కిచ్చారు.
ఇమానియల్ ఓటు అప్పీల్ చేసుకున్నాడు. అలాగే నెక్స్ట్ టాప్ ఆర్డర్‌లో ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళకే వస్తది. మళ్ళీ వీళ్ళే ఉన్నారనుకోండి, వీళ్ళకి ఆల్రెడీ 150 పాయింట్లు చొప్పున ఉన్నాయి. 120 పాయింట్లు. మళ్ళీ వీళ్ళిద్దరు ఆడి గెలిస్తే మళ్ళీ వీళ్ళిద్దరే హైయెస్ట్ ఎళ్తారు. అప్పుడేమవుతుంది? మళ్ళీ వీళ్ళకి రాకుండా పోతది. అయితే ఇందులో డీమాను ఒక పాయింట్ అంటాడు. ఇమాన్యుయల్‌ని తీసేయండి. లాస్ట్‌లో ఉన్న వాళ్ళని తీసేయండి. మధ్యలో నాకు ఆర్డర్స్‌కి నాకు రాలేదు కదా ఛాన్స్ అని డీమాన్ అడుగుతుంటాడు. అయితే డీమాన్‌కి ఛాన్స్ రాలేదనంటే అది వాళ్ళ తప్పు కాదు కదా! ప్రజలు ఆళ్ళు అక్కడ సెలెక్ట్ చేసుకోలేదు. అక్కడ ఇమాన్యుయల్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఎవరెవరు ఎళ్తారనేది. అలా నెక్స్ట్ ఎళ్తది. అక్కడ మళ్ళీ ఒక గేమ్ ఇస్తాడు. అక్కడ గేమ్ ఏంటంటే వాళ్ళిద్దరు డీమాన్ అండ్ ఇమాన్యుయల్ నెక్స్ట్ కళ్యాణ్ ముగ్గురు లేరు ఆటలో ఈసారి. ఐదుగురే ఆటలో ఉంటారు. ఈ ఐదుగురిలోనికి పాయింట్స్ అనమాట. అయితే ఈ గేమ్ భలే ఉంటది. మొత్తం స్కెచ్ ఓ దగ్గర మొత్తం ప్లాంక్స్ లాగా ఉంటాయి. అవన్నీ కూడాను ఒక హోల్స్‌లో సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత పైనుంచి రోప్ అంతా కింద పడుతుంటది. ఆ రోప్ పడుతున్న దాన్ని వీళ్ళు ఎత్తి పట్టుకోవాలి మొత్తం రోప్ అంతటిని కూడా. నేలకి టచ్ అవ్వకూడదు. టచ్ అయితే ఔట్. ఎంతసేపు ఎక్కువ పట్టుకుంటారో ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి 100 పాయింట్స్. నెక్స్ట్ వాళ్ళకి 80 పాయింట్స్. ఆ నెక్స్ట్ 60 పాయింట్స్. ఆ నెక్స్ట్ 40 పాయింట్స్ అనేసి అన్నారు. అయితే ఇక్కడ తెలివితేటలు ఉపయోగించాల్సింది ఇక్కడే అసలు. ఎందుకంటే ఎక్కువ సేపు పట్టుకోలేం. అక్కడ బరువది. పట్టుకొని నిల్చునే దానికన్నా ఇక్కడ చేసే అది ముందు తెలీదు ఎవరికీను. అది లాస్ట్‌కి గెస్ చేసి చేస్తారు. అయితే ముందు సంజన గారు పజిల్ అంతా పూర్తి చేసుకొని వెళ్తారు. తర్వాత తనూజ ఎళ్తారు. వాళ్ళిద్దరూ రోప్ అంతా కూడా పైన ఎత్తుకొని పట్టుకుంటారు. హ్యాండ్స్ బెండ్ చేయకుండా ఉంటారు. లాస్ట్‌కి వెయిట్ మోయలేక ఔట్ అయిపోతారు. వాళ్ళిద్దరూ పక్కకొచ్చేసారు. తర్వాత భరణి గారు లాస్ట్ బజర్ ఇంకా ఒక 3 నిమిషాల్లోనే మోగుతుందనగానే భరణి గారెళ్లి అది లిఫ్ట్ చేసి పట్టుకుంటారు తాడంతటిని కూడా. అసలు సుమన్ శెట్టి పట్టుకొనే పట్టుకోడు. పజిలే పూర్తి చేయడాయన. అయినా సరే టాప్ మొత్తం బజర్ మోగే సమయానికి భరణి గారు పట్టుకున్నారని, ఆ భరణి గారు పట్టుకున్నారు కాబట్టి ఆయనకి 100 పాయింట్స్. తర్వాత తనూజ, తర్వాత సంజన గారు, తర్వాత సుమన్ శెట్టికి పాయింట్స్ ఇచ్చేయడం జరుగుతుంది వీళ్ళు. అయితే ఇక్కడ ఏంటి అసలు? అసలు ఫస్ట్ పజిల్ పూర్తి చేయడం ముఖ్యమా? లేకపోతే ఎక్కువ సేపు పట్టుకోవడం ముఖ్యమా? అది పట్టుకోవడం లాస్ట్ మినిట్‌లోనే పట్టుకోవడం ముఖ్యమా? తాడు పడేటప్పటికి పట్టుకోవాలి. అది ఆ లాస్ట్‌కి ఆళ్ళు డిస్కషన్ చేసుకొని లాస్ట్‌లో మనం ఎళ్ళుంటే సరిపోయిండు. ఈ ఆట అర్థం కాలేదు మనకి అన్నట్టుగా బాధపడతారు. అసలు అక్కడ ఆ గేమ్ తాలూకా సెన్స్ కూడా ఎవరికీ తెలియనట్టుగా అయిపోయింది. దానివల్ల అదొక ట్రాక్ మారింది. అయితే అక్కడ పాయింట్స్ వచ్చాయి కదా! భరణి గారికి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. 100 పాయింట్లు వచ్చాయి కదా! అయితే భరణి గారు అండ్ తనూజ ఉంటారు. వాళ్ళు ఇద్దరు కూడా ఓటు అప్పీల్‌కెళ్తారు. అందరూ ప్రేక్షకులందరూ కూడాను మంచి క్వెషన్‌లు వేస్తారు. భరణి గారికైతే మంచి బూస్టప్ అయితే అందింది. ఆయనకి చక్కగాను మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో మీరు బాగా చాలా జోవియల్‌గా కనిపిస్తున్నారు. హాయిగా ఆడుతూ, పాడుతూ ఉన్నారు. ఇక్కడ మీ తాలూకా అవన్నీ ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయని చెప్పేసి ఆయనకు అప్లాజ్ అయితే వచ్చింది. ఆ అప్లాజ్‌కి భరణి గారు కూడా చాలా ఖుషి అయిపోయి వాళ్ళందరికీ టేక్ ఎ బౌ అన్నట్టుగా ఒక చిన్న మూవ్‌మెంట్ ఒకటిచ్చి ఆయన వెళ్ళిపోతారు. అనూజ ఓటపీల్ చేసుకోమంటే, ఆ ఓటపీలు ఆమెకి ఏం చేయాలో తెలియక నేను జెన్యూన్‌గా ఆడుతున్నాను, చూస్తున్నాను అని ఏదో చెప్పేసింది అంతే. అంతకు మించి ఏం చెప్పలేదు. ఇంకా చాలా గ్రేట్‌ఫుల్‌గా చెప్తదేమో అనుకోని ఎదురు చూసారు అందరూ. కానీ పెద్దగా ఓటపీల్ అయితే చేయలేదు. ఏం చెప్పాలో మీరు క్వెషన్‌లెయ్యండి నేను ఆన్సర్‌లు చెప్తానని చెప్పేసింది. జనరల్‌గా చెప్పేసిందామె ఓటపీల్ గురించి. అయితే ఆ ఓటోపీలు అయిపోయిన తర్వాత అంటే ఆ ఓటోపీల్లో కొంతమంది ప్రైజ్ చేస్తారు కదా! అందరూ పొగుడుతా ఉంటారు. మీరు బాగా ఆడతారండి, లేకపోతే మీకు క్యూట్‌గా ఉంటాయండి, మీ తాలూకా బాండింగ్స్ బాగున్నాయండి, అని ఈ రకంగా అంటారు కదా! దానికి ఆమె చాలా సంతోషపడిపోయి లోపలికెళ్ళిన తర్వాత కళ్యాణి, మని అంతా డీమాన్‌తోని షేర్ చేసుకుంటది ఆ విషయాన్ని. షేర్ చేసుకుంటే వాడు డీమాన్ అయితే తనని చాలా ఇదిగా మాట్లాడుతుంటాడనమాట. ఏంటి మురిసిపోయావా? పడిపోయావా? అన్నట్టు. దానికి ఇక తనుజేమో తిరిగి చిన్న విధంగా కొట కొట్లాడడం గట్టా చేస్తుంటే, అది చాలా ఫన్నీగా ఉంటది. ఆ విధంగా ఎపిసోడ్ అయితే ముగిసింది. ఇవాళ ఎపిసోడ్ ఇంకా చాలా బావుంటది. ఇవాళ మంచి ట్విస్ట్‌లయితే ఉండబోతున్నాయి ఇవాల్టి నుంచి. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని ఎలిమినేషన్‌లో దానికొచ్చేకల్లా ఇంకా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటిను, ఎలిమినేషన్ ఒకటి డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్ అంటున్నారు. ఉండాలి కూడా. ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా! 8 మంది ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిని పంపిస్తే 6 రోజుల తర్వాత ఇంకా ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి, ఈ ఎలిమినేషన్ కోసం వస్తున్నది. మీరందరూ ఒకసారి ఈరోజు అంతా కూడా అబ్జర్వ్ చేయండి. రేపు బావుంటది. అయిన తర్వాత నా రివ్యూస్‌ని కూడా మీరు ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తూ ఉంటారని నేను కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎన్ఆర్‌కే టాక్స్. మీ రాధాకృష్ణ. థాంక్ యూ వెరీ మచ్.